వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏమి కూరగాయలు రోజు ఏం వండుకుంటాంలే అన్నప్పుడు నోటికి ఎంతో టేస్టీగా చక్కగాను తినడానికి మనం కిచిడి చేసుకుందామండి. సింపుల్ ప్రాసెస్లో బిర్యానీ ఆకులు 4, లవంగాయలు 2, యాలక్కాయ 1 వేసేసుకున్నాం కదా. వేసుకొని కొంచెం వేగనివ్వండి ఆయిల్లో. అవి వేగగానే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. నేను 6 గిద్దల రైస్కి 1/4 గిద్ద వేస్తున్నానండి. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. అల్లం పేస్ట్ ఫస్ట్ వేసుకుందాం. పెద్దల్లిపాయ, 5 పచ్చిమిర్చి, 2 టమాటో కట్ చేసుకున్నాం కదా. ఈ మసాలా కొంచెం 50% వేగిన తర్వాత ఇందులో వేసేసుకుందాం. తీసుకొని కలుపుకొని వేగనిద్దామండి ఆయిల్లో. దీంట్లో నేను పచ్చిమిర్చి 5 వేసాను కదండి, మజ్జిగ గంటి పెట్టుకొని వేసాను. కొంచెం కారం వేసుకుందాం టేస్ట్కి. వేసేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర వాష్ చేసి పెట్టుకున్నాము, అది వేసేసుకున్నాం. ఇప్పుడు మసాలా వేగనిద్దామండి. మూత పెట్టేసుకొని మసాలా వేసుకుంటాం. చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం సాల్ట్ చూడు వేసుకుందాం. వేసుకొని మనకి సరిపడినంత వాటర్, 1కి 1.5 లెక్క చొప్పున 1 గ్లాసు మనం రైస్ తీసుకుంటే 1.5 వాటర్ పోసుకోవాలి. ఇలా పోసేసుకున్నాం. పోసుకొని కలిపేసుకుంటే కొంచెం ఏమన్నా మనకి అడుగంటినట్టున్నా ఈ వాటర్ వేసేసుకోగానే వచ్చేస్తుందండి. మనం ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. వేసేసుకుందాం తగినంత. కొంచెం మనకి ఎసర్లో కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తే మనకి సరిపోయినట్టే అండి, ఇంకా పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను ఇది హోమ్మేడ్ చికెన్ మసాలా చేసుకున్నానండి, అది వేసేసుకుందాం. మనం మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు వేసుకుంటే. అవి వేగేటప్పుడు వేసుకుంటే అంత స్మెల్ రాదు, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇది వేసుకుంటే కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మనం ఎసరు తెరలిందేమో చూసుకుందామండి. అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఆ మసాలా వేస్తేనే ఆ ఫ్లేవర్ సూపర్గా వస్తుందండి. ఇప్పుడు ఒక 1/2 అవర్ నుంచి కడిగి నానబెట్టుకున్న రైస్ ఇప్పుడు వేసేస్తున్నాను ఇందులో. ఉప్పు చెప్పాను కదండి, లైట్గా కొంచెం ఎసర్లో ఎక్కువైనట్టు అనిపిస్తే చాలు, మనకు పర్ఫెక్ట్గా సరిపోయినట్టే. లేకపోతే మనం రైస్ వేసిన తర్వాత ఒకసారి చూసుకొని వేసుకోవచ్చు చాలకపోతే. ఇట్లా వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. ఇలా మూత పెట్టుకున్నాం కదండి. మగ్గిపోతుంది చక్కగాను.
ఇంకొంచెం మగ్గనిద్దాం, ఒక 10 మినిట్స్. ఇదిగోండి మొత్తం మగ్గిపోయింది చక్కగాను. సూపర్ టేస్టీగా, స్మెల్ సూపర్గా వస్తుందండి. ఇది హోమ్ మేడ్ ఘీ అండి, మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం. పైన 2 స్పూన్లు వేసుకుందాం. వేసుకొని కలిపేసుకుందాం. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే కిచిడి రెడీ అయిపోయింది. మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.